హలో అందరికీ. మనిషి పుట్టిన తరువాత తెలుసో తెలియకో చాలా పాపాలే చేస్తాడు. ఈ లోకంలో వాటికి శిక్షలు పడకుండా తప్పించుకున్నా మరణించిన తర్వాత తప్పించుకోవడం మాత్రం అసాధ్యం. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడు పనులు చేస్తే నరకంలో శిక్షలు తప్పవని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. మరణం తర్వాత ఆత్మ శరీరం వదిలిన వెంటనే యమదూతలు వచ్చి పట్టుకుంటారు. ఆ తర్వాత మొదలవుతుంది ఒక భయంకరమైన ప్రయాణం. ఆ ప్రయాణం అగ్నితో నిండిన మార్గంతో, రక్తం కారే వధశాలలతో, రాక్షసుల కేకలతో ఉంటుంది. అదే నరకం. గరుడ పురాణంలో ప్రతి పాపానికి రోమాలు నిక్కబొడిచే శిక్షలున్నాయి. ఇప్పుడు మీరు వినబోయేది గుండెల్ని జలధరింపేలా చేసే 28 నరక శిక్షలు. ఇవి వింటుంటే మీకు భయం కలుగుతుంది, కానీ ఈ వీడియో అయ్యాక చివరికి మనసులో మాత్రం ఒకటే ఆలోచన మిగిలి ఉంటుంది: ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయకూడదు అని. మరి మొదలు పెడదామా? అయితే ఇదే ఫ్లోలో మీరు కూడా ఈ వీడియోకి లైక్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చేసుకున్నారు కదా, లైక్ ఇచ్చారు కదా, ఓకే. మొదటి శిక్ష తామిశ్రం. ఇతరుల భార్యను దొంగలించి మోసం చేసిన వారు ఈ నరకంలో పడతారు. వారిని ఇనుప గొలుసులతో కట్టి రాక్షసులు లాగుతారు. ఆకలి దప్పికతో వాడిపోయిన శరీరంపై రాక్షసులు ఇనుప కొడవలతో కొడతారు. చర్మం చీలిపోతూ రక్తం పొంగిపోతుంటే కూడా మళ్ళీ మళ్ళీ కొడతారు. కేకలు వేసినా ఎవరూ వినరు. ఒక్క క్షణం కూడా ఉపశమనమే ఉండదు. ఇంకా రెండవ శిక్ష అంధతామిశ్రం. తల్లిదండ్రులను, గురువులను మోసం చేసిన వారు ఇక్కడ పడతారు. పూర్తి చీకటి మాత్రమే కనిపించే ఈ నరకంలో కాంతి అనేదే ఉండదు. ఆ చీకటిలో రాక్షసులు ఒక్కసారిగా దూకి గోళ్లతో మాంసాన్ని చీల్చేస్తూ ఉంటారు. చుట్టూ రక్తపు వాసన, భయంకరమైన కేకలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఏమీ కనపడదు. ఆత్మలు మాత్రం శాశ్వతంగా చీకటిలోనే తికమక పడుతూ విలవలలాడుతూ ఉంటారు. ఇంక మూడవ శిక్ష రౌరవం. ఇతరుల ఆస్తి దోచుకున్నవారు ఇక్కడికొచ్చి పడతారు. రౌరవ రాక్షస పాములు శరీరాన్ని చుట్టి ఒక్కో ముక్క మాంసం పీకేస్తాయి. పాములు విషం శరీరంలో వ్యాపించి నరాలు కరిగిపోతూ ఉంటాయి. ఆత్మ ఎంత కేకలు వేసినా మిగిలింది మరింత పీడనే అవుతుంది. ఈ నరకం వినడమే రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. పాములు పీకుతూ ఉంటే ఆ ఆత్మలు విలవిలలాడుతూ ఉంటాయి. ఇంకా నాలుగవ శిక్ష మహారౌరవం. జంతువులను హింసించి చంపిన వారికి ఈ శిక్ష వర్తిస్తుంది. ఇక్కడ రాక్షస జంతువులు పులులు, కుక్కలు, నక్కలు దాడి చేస్తూ ఉంటాయి. వాటి పళ్ళతో, గోళ్లతో ఆత్మ శరీరాన్ని ముక్కలుగా చీల్చేస్తాయి. ఆత్మ చనిపోయి మళ్ళీ పుడుతుంది. మళ్ళీ పుట్టాక మళ్ళీ యానిమల్స్ దాడి చేస్తూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ దాడి మొదలవుతూనే ఉంటుంది. ఎప్పటికీ ఆగని మృత్యువిందు ఇది. ఇంకా ఐదవది కుంభీపాకం. ప్రాణహత్య చేసిన వారు ఇక్కడ పడతారు. వారిని మరిగే నూనెతో నిండిన ఇనుప కుండెల్లో పడేస్తారు. చర్మం కరిగిపోతూ ఎముకలు బయటపడిపోతాయి. నూనెలో ఉడికిపోతే మళ్ళీ బయటకు లాగి మళ్ళీ నూనెలో పడేస్తారు. ఇంకా ఆరవ శిక్ష కలసూత్రం. పాపం చేసి ఇతరులను మోసం చేసిన వారు ఇక్కడ పడతారు. మండుతున్న ఇసుకపై ఎండలో నడవమని బలవంతం చేస్తారు. ఆ ఇసుక కాళ్ళ చర్మాన్ని కాల్చేస్తుంది. పైన మండే సూర్యుడు ఉంటాడు, కింద మండే ఇసుక. శరీరం కాగిపోతుంది. తప్పించుకోలేని శిక్ష ఇది. ఇంకా ఏడవ శిక్ష అసిపాత్ర వనం. శాస్త్రాలు, ధర్మం వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి ఇది వర్తిస్తుంది. ఇక్కడ అడవిలో ఆకులన్నీ కత్తుల్లా పదునుగా ఉంటాయి. ఒక్క అడుగు వేసినా శరీరం చీలిపోతుంది. రక్తం గంగలా పారిపోతూ ఉంటుంది. పారిపోవాలని ప్రయత్నిస్తే మరిన్ని కత్తులు గుండెల్లో దూసుకుపోతాయి. ఇంకా ఎనిమిదవ శిక్ష శోకరముఖం. నిరపరాధులను మోసం చేసిన వారు ఇక్కడ పడతారు. రాక్షసులు వారిని పందుల్లా తలక్రిందులుగా వేలాడదీస్తారు. తర్వాత వారి శరీరాన్ని ముక్కలుగా కోస్తారు. అరుపులు ఆకాశాన్ని తాకుతాయి, కానీ ఎవరూ రక్షించరు. ఇది మోసగాళ్లకు భయంకరమైన శిక్ష. నెక్స్ట్ 9వ శిక్ష అంతకూపం. మిత్రులను మోసం చేసిన వారు ఇక్కడ పడతారు. వారిని లోతైన బావిలో పడేస్తారు. అక్కడ పాములు, దోమలు, విషపు జంతువులు కరుస్తాయి. శరీరం మొత్తాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టవు. ఆత్మ ఎప్పటికీ తికమక పడుతూ ఉండాలి ఈ బావిలో. ఇంకా 10వ శిక్ష కురుమి భోజనం. అవినీతి పరుల శిక్ష ఇది. వారిని మట్టిలో పడేసి పురుగులు శరీరాన్ని తినేస్తాయి.
ప్రతి నాడులోని పురుగులు కదులుతూ రక్తాన్ని తాగుతాయి. శరీరం ముక్కలుగా కుళ్ళిపోతుంది. ఎప్పటికీ ఆగని వేదన ఈ శిక్ష, కృమి భోజనం. ఇంకా 11వ శిక్ష సందంసం. దొంగలకు వేసే నరకశిక్ష ఇది. రాక్షసులు ఇనుప పంజాలతో శరీరాన్ని పట్టుకుని ఆ దొంగల్ని చీల్చేస్తూ ఉంటారు. చర్మం, మాంసం, ఎముకలు వరకు చీలిపోతాయి. ఆత్మవేదనతో విలవిల్లాడుతూ ఉంటుంది. రక్తం గంగలా పారిన శిక్ష మాత్రం ఆగదు. ఇంకా 12వ శిక్ష తప్తసూర్మి. మహిళలను వేధించిన వారికి ఈ శిక్ష వర్తిస్తుంది. వారిని మండే ఇనుప స్తంభాలపై కూర్చోబెడతారు. చర్మం కరిగిపోతూ ఎముకలు బయటపడిపోతూ ఉంటాయి. అరుపులు వినిపించిన కొద్దీ మంటలు ఇంకా పెరుగుతాయి. ఇది అత్యంత దారుణమైన శిక్ష. నెక్స్ట్ 13వ శిక్ష వజ్రకంటకం. కుటుంబాన్ని హింసించిన వారు ఇక్కడ పడతారు. వారి శరీరంపై ఇనుప ముళ్ళు పొడుస్తారు. ప్రతి కదలికలో కొత్త గాయం పుడుతుంది. శరీరం మొత్తంలో రక్తం పొంగిపోతుంది. ముళ్ళతో నిండిన ఈ నరకం నుండి తప్పించుకోవడం అసాధ్యం. నెక్స్ట్ 14వ శిక్ష వైతరుణి. మద్యపానం సేవించే వాళ్లకు పడే నరకశిక్ష ఇది. వారిని రక్తం, మలంతో నిండిన నదిలో పడేస్తారు. అందులో రాక్షస జలచరాలు కరిచి ముక్కలు చేస్తాయి. ఆ వాసన, ఆ వేదన ఊహించినా వణుకుతారు. తప్పించుకోలేని మద్యం శిక్ష ఇదే. నెక్స్ట్ 13వ శిక్ష పుయోడకం. వ్రతాలను అపహాస్యం చేసిన వారు ఇక్కడ పడతారు. వారిని పూయి మలముతో నిండిన బావిలో పడేస్తారు. దుర్వాసనతో శ్వాస ఆగిపోతుంది. ఆ బావిలో దయ్యాలు కరిచి రక్తం తాగుతాయి. ఆత్మ శాశ్వతంగా దుర్వాసనలోనే ఉండాలి. నెక్స్ట్ 16వ శిక్ష ప్రాణరోధం. హింసకులకు విధించే శిక్ష ఇది. రాక్షసులు ఆత్మను కత్తులతో పొడుస్తారు. ప్రతి గాయం మరణాన్ని కలిగించినా చనిపోరు. మళ్ళీ మళ్ళీ చంపుతారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడతారు. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 17వ శిక్ష విశసనం. బలహీనులను క్షమించిన వారికిది. రాక్షసులు శరీరాన్ని కర్రలతో కొడతారు. ప్రతి ఎముక విరిగి రక్తం పొంగిపోతుంది. కేకలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ శిక్ష ఆగదు. నెక్స్ట్ 18వ శిక్ష లాలాభక్షం. వంచన చేసిన వారు ఇక్కడ పడతారు. రాక్షసులు వారి నాలుకని ఇనుప స్తంభంతో కాల్చేస్తారు. నాలుక కరిగిపోతూ నొప్పితో విలవెల్లాడుతారు. మళ్ళీ మళ్ళీ నాలుక పుడుతుంది. మళ్ళీ మళ్ళీ కాలిపోతుంది. నెక్స్ట్ 19వ శిక్ష సారమే యాదం. దొంగతనంతో జీవించిన వారికి ఇది. 100కు పైగా రాక్షస కుక్కలు శరీరాన్ని చీల్చేస్తాయి. వాటి దంతాలు మాంసాన్ని ముక్కలుగా చేస్తాయి. ఎముకలు బయటపడిపోతాయి. కుక్కలు కేకలు, ఆత్మ కేకలు కలిసిపోతాయి. నెక్స్ట్ 21 శిక్ష అవీచి. అసత్యం చెప్పిన వారికి శిక్ష ఇది. వారిని లోతైన గుంతలో పడేస్తారు. అక్కడ అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. శరీరం కాగిపోతూ మళ్ళీ పుడుతూ ఉంటుంది. అసత్యవాదుల శాశ్వత శిక్ష ఇది. నెక్స్ట్ 21 శిక్ష అయ్యపాణం. మత్తు పదార్థాలకి అలవాటు పడిన వాళ్ళకి ఈ శిక్ష వర్తిస్తుంది. మరిగే ఇనుపను తాగమని బలవంతం చేస్తారు. గొంతు, కడుపు, శరీరం అంతా కరిగిపోతుంది. కానీ చనిపోరు. మళ్ళీ మళ్ళీ తాగాలి. భయంకరమైన పానశిక్ష ఇది. క్షారకర్దమం. 22వ శిక్ష ధర్మం వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి ఇది. వారిని చెత్త, మలముతో నిండిన మట్టిలో పడేస్తారు. అందులో రాక్షస పురుగులు శరీరాన్ని తింటాయి. శ్వాస ఆగిపోతూ, శరీరం కుళ్ళిపోతూ ఈ దుర్వాసన నుండి తప్పించుకోవడం అసాధ్యం. నెక్స్ట్ 23వ శిక్ష రక్షోభోజనం. మాంసం తిన్నవారికి ఇది. రాక్షసులు వారిని పట్టుకుని మాంసంగా తింటారు. ఎముకలు విరిగి రక్తం పొంగిపోతూ ఉంటుంది. మాంసం తిన్నంతకాలం తామే మాంసమవుతారు. ఈ శిక్ష అంతులేనిది. మళ్ళీ పుడతారు. మళ్ళీ మాంసంగా తింటూ ఉంటారు రాక్షసులు. నెక్స్ట్ 24వ శిక్ష శూలప్రోటం. పరస్త్రీ సంబంధం కలిగిన వారు ఇక్కడ పడతారు. వారిని పెద్ద ఇనుప శూలాలపై పొడుస్తారు. శరీరం మొత్తం రక్తం కారిపోతుంది. గాలి కూడా దుర్వాసనతో నిండిపోతుంది. అరుపులు వినిపించిన కొద్దీ మరిన్ని శూలాలు పొడుస్తాయి. నెక్స్ట్ 25వ శిక్ష దండశూకం. ఇతరులను విషపూరితంగా బాధించిన వారికి ఈ శిక్ష. పెద్ద రాక్షస పాములు శరీరాన్ని చుట్టుకుంటాయి. వాటి విషం రక్తంలో వ్యాపించి నరాలు కరిగిపోతాయి. పాములు గుండెల్లోకి దూసుకుపోయి గాయాలు చేస్తాయి. ఈ బాధ ఊహించడమే అసాధ్యం. నెక్స్ట్ 26వ శిక్ష అవతనీరం. నీరు దుర్వినియోగం చేసిన వారికి ఇది. వారిని మరిగే నీటిలో పడేస్తారు. చర్మం కాగిపోతూ ఎముకలు బయటపడిపోతాయి. నీరు తాగాలన్నా మండే నీరు మాత్రమే దొరుకుతుంది. దాహంతో వెలవెల్లాడిపోతారు.
నెక్స్ట్ 27వ శిక్ష శూలపానము. ఇతరులను కత్తితో గాయపరిచిన వారికి ఇది. రాక్షసులు శరీరంలో శూలాలు దింపుతారు. ప్రతి కదలికలో రక్తం పొంగిపోతుంది. గాయాలు నయం కావు, కొత్త గాయాలు పుడతాయి. శాశ్వతమైన బాధ ఇది. నెక్స్ట్ 28వ శిక్ష నరక మహారౌరవం. పెద్ద పాపాలు చేసిన వారు ఇక్కడ పడతారు. అన్ని నరకాల శిక్షలను ఒకేసారి అనుభవించాలి. పాములు, రాక్షసులు, అగ్ని, కత్తులు అన్నీ కలిసిపోతాయి. కేకలు ఆకాశాన్ని తాకుతాయి, కానీ రక్షణ ఉండదు. ఇది అన్ని నరకాల్లో భయంకరమైన నరక శిక్షణ ఇది. గరుడ పురాణం చెప్పుతున్న ఈ 28 నరకాలు వింటేనే ఒళ్ళు గుగ్గురు పొడుస్తుంది. మనిషి పాపం చేసే వరకు ఆనందంగా అనిపించిన ఆత్మ శాశ్వతంగా బాధపడుతుంది. కాబట్టి ధర్మం పాటించండి, సత్యాన్ని అనుసరించండి, ఇతరులను హింసించవద్దు, ఎందుకంటే పాపానికి శిక్ష తప్పదు. ఇవి నేను చెప్పింది కేవలం 28 శిక్షలు మాత్రమే. ఇంకా చాలానే శిక్షలు ఉన్నాయి. ఇవి వింటేనే ఇంతలా భయంగా అనిపించింది. ఇంకా మిగిలినవి కూడా వింటే ఇంకెలా ఉంటుంది. సో వీలైనంత వరకు దైవారాధనలో ఉంటే బెస్ట్ అని నా అభిప్రాయం. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.